జరుగుతున్న విషయం ఏందో కొన్ని మీకు బ్రీఫ్ గా డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకున్న జిల్లాల్లో అప్పుడు 91 లక్షల కార్డులు ఉండే 91,68,231 కార్డులు. దానికి బెనిఫిషియరీ మెంబర్స్ 3,38,00,000 మంది. సరే, ఆ తర్వాత కొంతమంది ఆంధ్ర కొంత మైగ్రేషన్ అయితే కొన్ని విషయాలు సెటిల్ అయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత రేషన్ కార్డ్స్ స్ట్రెంత్ ఇప్పుడు 89,21,907 కార్డులు. అదేవిధంగా ఈ కార్డుల ద్వారా యూనిట్స్ అంటే బెనిఫిషియరీస్ ఎంతమంది జనాభా కలుగుతుందంటే 2,70,36,250 మంది కలుగుతుంది. ఓకే, నెక్స్ట్. అయితే గత 10 ఏళ్లుగా కొన్ని సంవత్సరాలు కార్డు ఇచ్చిండ్రు, కొన్ని సంవత్సరాలు ఇవ్వలేదు, కొన్ని సంవత్సరాలు కార్డ్స్ డిలీట్ చేసిండ్రు. అయితే తెలంగాణ అప్పటికి ఇప్పటికి మొత్తం 10 ఏళ్లలో ఒక కేవలం నామమాత్రంగా కార్డ్ సంఖ్య పెరిగింది. ఇప్పుడు మొత్తం ఎక్సర్సైజ్ రీవ్యాంప్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం ఉద్దేశం. అదే విధంగా రేషన్ తీసుకోకుండా రేషన్ కార్డు కోసం కొంత ఆసక్తి, ఎందుకంటే దానివల్ల ఆరోగ్యశ్రీ హెల్త్ విషయాలు ఉంటాయని చెప్పి చాలా మంది ఉండడంతో మేమేమనుకున్నామంటే రేషన్ కార్డు రేషన్ కి, హెల్త్ కార్డు హెల్త్ కి, ఇది విడివిడిగా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు కరెంట్ స్టేటస్ 89,96,000 కార్డులు ఉన్నాయి. బెనిఫిషరీస్ మెంబర్స్ 2,81,70,000 మంది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 54,45,000 మందికి, అంటే 1,91,00,000 మందికి సెంట్రల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉన్నది. స్టేట్ కింద 95.51 lakh కార్డ్స్ 90 లక్షల మందికి. అంటే దీనికి మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న వాళ్ళకి ఆ 54,45,000 కార్డులకి అందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది. అందులో 5 కిలోలు కేంద్రం నుంచి, 1 కిలో రాష్ట్రం నుంచి ఇవ్వబడుతుంది. ఈ 35,51,000 కార్డులకి మొత్తం 6 కిలోల బియ్యం కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతున్నది. ఓకే, నెక్స్ట్. సరే, ఇప్పుడు మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు గతంలో ఏ క్రైటీరియాతో రేషన్ కార్డు ఇష్యూ చేసిండ్రు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని. దానికి ఏంటంటే బేసిక్ గా ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఏంటంటే ఇన్కమ్ సీలింగ్, ఆదాయ పరిమితి రూరల్ ఏరియాస్ లో మరి రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ 1,50,000 కానీ తక్కువ ఉండాలి. అర్బన్ ఏరియాస్ లో 2 లక్షలు దానికంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా మరి ల్యాండ్, మరి భూమి యజమానులకి మరి వెట్ ల్యాండ్ అయితే 3.5 acres అండ్ బిలో, డ్రై ల్యాండ్ అయితే 7.5 acres అండ్ బిలో. అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న నిబంధన ఇది. దీన్ని ఏ విధంగా మరి ఇదే కొనసాగించాలన్నా, మరి దీన్ని పెంచాలన్నా తగ్గియాలన్నా అనే విషయాన్ని మేము ఇంకా పరిశీలిస్తున్నాం. వచ్చే మీటింగ్ లో ఫైల్ అయితే. నెక్స్ట్. సరే, ఇది కాకుండా కేంద్ర స్కీమ్ ఇంకోటి అంత్యోదయ స్కీమ్ ఉంది. దాని కింద 5,66,000 కార్డులు ఉన్నాయి. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకి 35 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ కానీ, మార్జినల్ ఫార్మర్స్ కానీ, రూరల్ ఆర్టిజన్స్ కానీ, విడోస్, సరే ఈ HIV పాజిటివ్, లెప్రసీ పేషెంట్స్, ఇటువంటి వాళ్ళకి కేంద్రం నుంచి అంత్యోదయ ఒక స్పెషల్ స్కీమ్. నెక్స్ట్.
ఇది ఇంకో స్పెషల్ స్కీమ్ సెంట్రల్ నుంచి. దీని కింద కేవలం 5,416 కార్డులు ఉన్నాయి. ఎవరికైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్టేట్ పెన్షన్ రావడం లేదో వాళ్ళకి ఇది సెంట్రల్ స్టేట్ నుంచి కలిపి సంవత్సరానికి నెలకి 10 కిలోల బియ్యం ఇస్తాం. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏంటిది అంటే మేమేం చేసినాం, చుట్టుపక్కల రాష్ట్రాల్లో మనం కనుక్కుందాం వాళ్ళు ఎట్లిస్తున్న రేషన్ కార్డు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 కానీ దానికంటే తక్కువ ఉండాలి. అర్బన్ ఏరియాస్ లో పట్టణ ప్రాంతాల్లో అంటే బేసికలీ మున్సిపాలిటీస్ లో 2 లక్షలు కానీ దానికంటే తక్కువ ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ రోజు 1,20,000 కానీ దానికంటే తక్కువ ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో 1,44,000 కానీ దానికంటే తక్కువ ఉండాలి. కర్ణాటకలో రూరల్ అయినా అర్బన్ అయినా సరే 1,20,000 కంటే తక్కువ ఉండాలి. తమిళనాడులో ₹1,00,000 కంటే తక్కువ ఉండాలి. గుజరాత్ లో 1,80,000 కంటే తక్కువ ఉండాలి. ఇది మేము అధ్యయనం చేస్తున్నాము.